వెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేదే లేదు. అసెంబ్లీలో ప్రభుత్వ తీర్మానం ఏకగ్రీవంగా సభ ఆమోదం. పాపాల భైరవుడు ఫామ్ హౌస్లో దాక్కున్నాడు. అల్లుడిని పప్పించి అబద్ధాలు చెప్పిస్తున్నాడు. కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ఏజ్ లిమిట్ 46 ఏండ్లు. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని 44 ఏండ్ల నుంచి 46 ఏండ్లకు ప్రభుత్వం పొడిగించింది. భారత్ కళా మండపానికి శంకుస్థాపన. మహిళా డాక్టర్ అనుమానాస్పద మృతి. సర్కార్వన్నీ అబద్ధాలే, మేం చెలో నల్గొండ పిలుపునిచ్చాకే అసెంబ్లీలో తీర్మానం పెట్టిండ్రు. హరీష్ రావు. నేడు మేడిగడ్డకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పర్యటన. కన్నెపల్లి కథ ఏమైంది? పంప్ హౌస్లోని 17 మోటార్లలో పనిచేస్తున్నవి 6. రాచకొండ సిపిగా తరుణ్ జోషి, రామగుండం సిపిగా ఎం శ్రీనివాసులు. ఢిల్లీలో 144 సెక్షన్. రైతుల ఆందోళన పిలుపుతో నెల రోజుల పాటు అమలు. అడుగంటున్న శ్రీశైలం డెడ్ స్టోరేజ్కి అడుగు దూరం. మిగిలింది 40 టీఎంసీలే. తాగునీటి కష్టాలు తప్పవా? రాష్ట్రంలో హుక్కా బ్యాన్. పొగాకు ఉత్పత్తుల సవరణ బిల్లుకు కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం. పిల్లల కిడ్నాపర్ అనుకొని అమాయకుడిని కొట్టి చంపిండ్రు. నిజామాబాద్ జిల్లాలో దారుణం. గుడికి వెళ్తున్న పశువుల కాపరిపై కర్రలు, పిడిగుద్దులతో దాడి. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు ఇచ్చేదే లేదు. అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ఏకగ్రీవంగా సభ ఆమోదం. క్యాచ్మెంట్ ఏరియా ఆయాకట్టు ఆధారంగా నీటి కేటాయింపులు చేయాలి. రాష్ట్ర వాటాలో వాడుకోగా మిగిలిన నీళ్లను వచ్చే ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. నాగార్జున సాగర్ నుంచి బలగాలను వాపస్ తీసుకోవాలని, ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించాలని మరో తీర్మానం. ఉమ్మడి ఏపీ పాలన కంటే కేసీఆర్ పాలనలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం. మనకు రావాల్సిన వాటాను ఏపీకే వదిలేసిండు. 299 టీఎంసీలే తీసుకుని 512 టీఎంసీలు ఇచ్చిండు. జగన్తో కలిసి బిర్యానీలు తిని నీళ్లు ఎత్తుకుపోయేందుకు ఏపీకి సహకరించిండు. రాయలసీమ ప్రాజెక్టు కడుతున్నా అడ్డుకోలేదు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేందుకు ఒప్పుకున్నదే కేసీఆర్ అని ఫైర్. కృష్ణా జలాల వాటా ప్రాజెక్టులు నాటి బీఆర్ఎస్ సర్కార్ తీరుపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్. పాపాల భైరవుడు ఫామ్ హౌస్ లో దాక్కున్నాడు. అల్లుడిని పంపించి అబద్ధాలు చెప్పిస్తుండు. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ఆయన సభకు రాకపోవడం ప్రజలను అవమానించడమే. తప్పు చేసిండు కాబట్టే ముఖం చాటిస్తున్నాడు. సభకు వచ్చి కృష్ణా జలాలపై వైఖరేంటో చెప్పాలి. ఇకనైనా దొంగలకు సద్దిమూట మోసే బుద్ధి మార్చుకోవాలని హితవు. ఏజ్ లిమిట్ 46 ఏండ్లు. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని 44 ఏండ్ల నుంచి 46 ఏండ్లకు ప్రభుత్వం పొడిగించింది. అయితే యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలకు మాత్రం ఈ వయోపరిమితి పొడిగింపు లేదు. భారత్ కళా మండపానికి శంకుస్థాపన. మాధాపూర్ లో 3 కోట్లతో నిర్మించనున్న భారత్ కళా మండపం ఆడిటోరియానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సోమవారం శంకుస్థాపన చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. సర్కారు అన్ని అబద్ధాలే, మేం చలో నల్గొండ పిలుపునిచ్చాకే అసెంబ్లీలో తీర్మానం పెట్టిండ్రు. 6 నెలల్లోనే ట్రిబ్యునల్ వాటాలు తేల్చాలని కోరుదాం. కేసీఆర్ ఒత్తిడితోనే ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. నేడు మేడిగడ్డకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పర్యటన. ఉదయం 10:15 అసెంబ్లీ నుంచి బస్సుల్లో ప్రయాణం. అన్ని పార్టీలకు సర్కార్ ఆహ్వానం. హాజరు కావడం లేదన్న బీఆర్ఎస్ నేతలు. మహిళా డాక్టర్ అనుమానాస్పద మృతి. ఔటర్ పై కారులో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఒక మహిళా డాక్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. కన్నెపల్లి కథ ఏమైంది? పంప్ హౌస్ లోని 17 మోటార్లలో పనిచేస్తున్నవి 6. మిగిలిన 11 మోటార్ల పరిస్థితి ఏంటో? కొత్త మోటార్లు బిగించారా లేదా రిపేర్ల ఖర్చు భరించింది కాంట్రాక్ట్ సంస్థన, సర్కారా? అన్ని అనుమానాలే. నేటికి ప్రమాదంలోనే కాళేశ్వరం పంప్ హౌస్ లు. రాచకొండ సిపిగా తరుణ్ జోషి, రామగుండం సిపిగా ఎం శ్రీనివాసులు. 12 మంది ఐపీఎస్ లను బదిలీ చేసిన ప్రభుత్వం. 110 మంది డిఎస్సీలు, 39 మంది ఏఎస్సీలు కూడా. పోలీస్ శాఖలో కొనసాగుతున్న ట్రాన్స్ఫర్లు. 4 ఐఏఎస్ లను బదిలీ చేసిన సీఎస్. ఢిల్లీలో 144 సెక్షన్. రైతుల ఆందోళన పిలుపుతో నెల రోజుల పాటు అమలు. ట్రాక్టర్లు, ట్రాలీల ఎంట్రీపై నిషేధం. లౌడ్ స్పీకర్లు, ధర్నాలపై ఆంక్షలు. ఎంఎస్పీకి చట్టబద్ధత డిమాండ్తో నేడు రైతుల ఢిల్లీ చలో మార్చ్. అడుగంటుతున్న శ్రీశైలం డెడ్ స్టోరేజ్ కి అడుగు దూరం. మిగిలింది 40 టీఎంసీలే. తాగునీటి కష్టాలు తప్పవా? కల్వకుర్తి ఆయా కట్టుకొని నీళ్లివ్వలేమన్న ఆఫీసర్లు. రాష్ట్రంలో హుక్కా బ్యాన్. పొగాకు ఉత్పత్తుల సవరణ బిల్లుకు కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం. శిక్షలు కఠినతరం చేస్తూ చట్ట సవరణ. ఏడాది నుంచి 7 ఏండ్ల దాకా జైలు శిక్ష. బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు, ఏకగ్రీవంగా ఆమోదించిన అధికార ప్రతిపక్ష సభ్యులు. పిల్లల కిడ్నాపర్ అనుకొని అమాయకుణ్ణి కొట్టి చంపిర్రు. నిజామాబాద్ జిల్లాలో దారుణం. గుడికి వెళ్తున్న పశువుల కాపరిపై కర్రలు, పిడిగుద్దులతో దాడి. చీర కట్టుకోవడంతో కిడ్నాపర్ గా పొరబడిన ప్రజలు. దెబ్బలు తాళలేక కోమాలోకి. బాధితుడు చికిత్స పొందుతూ మృతి. 5గురిపై మర్డర్ కేసు నమోదు చేసిన పోలీసులు.